లండన్ లో వివిధ పరిశ్రమలు సంస్థలు ప్రతినిధులను కలవనున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిడ్జ్ గెరాల్డ్ తో భేటీ కానున్నారు సీఎం. హిందూజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాలతో సమావేశం కానున్నారు. రోల్స్ రాయ్స్ గ్రూప్ చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీని కలవనున్నారు. గ్రాడే స్మిత్ శ్రామ్ అండ్ మ్రామ్ సంస్థ చైర్మన్ శైలేష్ హిరానందినితో భేటీ కానున్నారు సీఎం. శ్యామ్కో హోల్డింగ్స్ చైర్మన్ సంపత్ కుమార్, ఆ సంస్థ సీఈఓ డైరెక్టర్లు వైద్యనాథన్, అశ్విని సంపత్ కుమార్ తో సమావేశం కానున్నారు. సిఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. లండన్లోని ఇండియన్ హై కమిషనర్ దొరైస్వామిని కలవనున్నారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇక ఏపీ సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. యావర్ లక్ష్మి సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా లండన్ లో పర్యటనకు వెళ్లారు. నిన్న లండన్ చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పలువురు పారిశ్రామికవేత్తలతోటి భేటీ కాబోతున్నారు. విశాఖలో జరిగేటువంటి సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం పలుకనున్నారు. ఇక రేపు నారా భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో హాజరవుతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతుల కుటుంబానికి లండన్ నుండి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. వారిని ఆప్యాయంగా పలకరించినటువంటి చంద్రబాబు నాయుడు తోటి అందరూ కూడా ఫోటోలు దిగడం జరిగింది. ఇక 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి ఐఓడి నుంచి భువనేశ్వరికి 2 అవార్డులు అందుకోనున్నారు. అలాగే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ వీసీ అండ్ ఎండి హోదాలో స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు లండన్ వెళ్లారు. అయితే పర్యటనలో భాగంగా ఈ రోజు కొంతమంది పారిశ్రామికవేత్తలతోటి కూడా భేటీ అవుతారు. విశాఖలో జరిగేటువంటి భాగస్వామ్య సదస్సుకు రావాలని చెప్పి వారిని ఆహ్వానించనున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిడ్జ్ గెరాల్డ్, అలాగే హిందూజాకు చెందినటువంటి వివిధ సంస్థల చైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, హోమ్ హిందూజా తోటి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సిఐఐ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. లండన్ లో భారత హై కమిషనర్ దొరైస్వామితో సీఎం సమావేశం కాబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో అంటే లండన్ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే భేటీకి సంబంధించినటువంటి వివరాలు, ఎక్కడైతే ఈ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిగత పర్యటన కోసం వెళ్ళినప్పటికీ కూడా పెట్టుబడుల కోసం విశాఖలో జరిగేటువంటి భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ 2 రోజుల పాటు కలవడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో కూడా వరుస సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీస్, అలాగే ఏఐ పాలసీ ల్యాబ్, అరూప్ దానిటెక్, ఫిడోటెక్, పీజీ పేపర్ కంపెనీ, అలాగే నేషనల్ గ్రాఫెన్ ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతోటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. లండన్ లోని హై కమిషనర్ దొరైస్వామి తోటి సమావేశం తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు ఏ రంగాల్లో ఏ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయనే అంశాన్ని కూడా దొరైస్వామి తోటి జరిగేటువంటి భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.